ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజు పాటు 41 మహానుభావుల గురించి, గురువుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం 38వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. 38వ రోజులోకి మీకు ఇదేనా ఆహ్వానం. మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒక మహాత్మురాలు, ఆవిడ చరిత్ర ముఖ్యంగా ఎన్నో అపార్థాలు, సరికాని స్టోరీలు ఆమె చుట్టూ అల్లబడ్డాయి. మరి వాటన్నిటిని పటాపంచలు చేసుకొని, అసలైన సత్యాన్నేంటో మనం తెలుసుకుందాం. ఎంతోమంది మహిళల కథలు, ఇన్‌క్లూడింగ్ సీతమ్మ వారితో సహా ఎన్నో మార్పులకు గురయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్. కాల ప్రవాహంలో ఎంతోమంది తమ స్వార్థం కోసం ఆ కథలను తమకనుగుణంగా మార్చుకోవడం జరిగింది. మరికొన్ని సార్లు ఎవరు సరైన సత్యం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం లోతుగా చెయ్యకపోవడం వల్ల, ఏవైతే కథనాలు చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు కల్పించుకున్నారో అదే చరిత్రగా మారిపోయింది. మరి అలాంటి సందర్భమే అహల్యామాత జీవితంలో కూడా జరిగింది. మరి అహల్యామాత స్టోరీ మనందరికీ తెలిసిందేంటంటే అండి, ఆవిడ ఎంతో గొప్ప ఋషి. అలాగే గౌతమ మహర్షి అహల్య ఋషి యొక్క భక్త. గౌతమ మహర్షి మహా గొప్ప జ్ఞాని. ఆయన జ్ఞాన స్వరూపమైతే, మరి అహల్యామాత అనంతమైన ప్రేమ స్వరూపం. ఆవిడ ఆ ప్రేమ యొక్క శక్తిని మొత్తం భూగోళమంతా ప్రసరింపచేస్తూ, ఆ వైబ్రేషన్‌ని అలా సస్టెయిన్ చేయడానికి, ఎంతో గొప్ప సేవ చేయడానికి ఆవిడ ఉంది. ఆవిడ ధ్యానం ద్వారా ఆ ప్రేమ శక్తిని ప్రవహింపచేస్తూ ఉండేదావిడ. మరి అలాగే గౌతమ మహర్షి ఎంతో గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. మరి ఈళ్ళిద్దరూ కూడా గొప్పగా ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు, అందరికీ తెలిసిందేంటంటే, ఇంద్రుడు పరీక్షించడానికని వస్తాడు. పరీక్షించడానికొచ్చినప్పుడు భర్త రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి గౌతమ మహర్షి అనేసుకుంటుంది. అది అనేసుకొని ఆవిడ దగ్గరైపోతుంది. అది చూసి భర్త కోపమొచ్చి శపించేశాడు. దాంతో ఆవిడ రాయైపోయింది. రాముల వారి పాద ధూళి తగిలి ఆ శాప విమోచనం అయ్యింది. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఏమాత్రము నిజం లేదు. అసలైన అహల్యమాత స్టోరీ ఏమిటనేది నేను ఈ పుస్తకంలో 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' 'సీతాయనం' పుస్తకంలో తెలుసుకున్నాను. మరి ఆ సీతామాతలతో గత జన్మలో ఉన్న ఒకానొక సేవకురాలు, మరి మీనాక్షి, తర్వాత అనసూయగా 2 జన్మలు మిథిల ఇంకా మరియు అయోధ్యలో జన్మించి, ఎన్నో ఎన్నో జ్ఞాపకాలన్నిటిని ఇప్పుడు ధ్యానంలో చక్కగా ఎన్నో సంవత్సరాల సాధన చేసి, యోగానంద పరమహంస గారి శిష్యురాలై, తన యోగ సాధనలో గత జన్మ యొక్క జ్ఞాపకాలన్నిటిని స్మృతిలోకి తెచ్చుకొని, మరి ఆ గత జన్మల్లో తను సీతామాతతో ఉన్న జన్మల్లోని జ్ఞాపకాలన్నీ స్మృతిలోకి తెచ్చుకొని, ఆ జ్ఞాపకాలతో అసలైన సీతామాత కథని ఆవిడ రాశారు. ఎన్ని అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయో చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికే 41 రోజుల్లో నేను ఈ పుస్తకం గురించి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ అహల్యామాత కథని సాక్షాత్తు సీతాదేవే ఆ అసలైన కథని లవకుశులకు చెప్పడం జరుగుతుంది. మరి లవకుశులు ఆశ్రమంలో, ఆ వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నప్పుడు, విద్యాభ్యాసానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఆశ్రమంలో ఈ అహల్యమాత స్టోరీ తెలుసుకొని వస్తారు. ఏమని తెలుసుకుంటారంటే, అహల్యమాత భర్తని మోసం చేసింది. అందువల్ల ఆవిడ శిక్ష అనుభవించింది. అది స్త్రీలందరికీ గుణపాఠం అని చెప్తున్నారు. ఇది నిజమేనా అమ్మా? అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు సీతామాత ఒక్క నిమిషం ఆలోచనలో పడతారు. ఇంకా ఇది చెప్పడానికి వీళ్ళకి సరైన వయసా కాదా అని. మళ్ళీ ఆలోచనలో పడి వాళ్ళకి ఇప్పుడు ఈ సరికాని స్టోరీ తెలిసింది కాబట్టి, లేదు నాన్న, అది నేనే చెప్తాను సరైన స్టోరీ. నేను మిథిలలో చిన్నప్పుడు పెరిగినప్పుడు వాళ్ళు నాకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి అసలైన సత్యం ఏంటో నేనే మీకు చెప్తాను. ఆ మిథిలలో ఈ గౌతమ మహర్షి గారు అన్న ఈ అహల్యమాత యొక్క పుత్రుడు రాజపురోహితుడుగా ఉంటాడు. ఆ రాజపురోహితుడుగా రాజభవనంలోనే ఉండడం జరుగుతుంది. మరి సీతామాత ఎలాంటి వారంటే చుట్టుపక్కల ఉన్న అందరి బాగోగులు చూసేవారు పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి.
ఎప్పుడూ కూడా ఆ గౌతమ్ మహర్షి యొక్క పుత్రుని ఫేస్‌లో ఒక రకమైన విషాదం, గాఢమైన విషాదం ఉండేది. ఆ విషాదం చూసి ఆవిడ దగ్గరికెళ్ళి ఆయన దగ్గరికెళ్ళి సీతామాత అడిగేవారట. "ఏమైంది? ఎందుకిలా ఉన్నారని?" "మా జీవితంలో ఒక తీరని దుఃఖం, ఒక పెద్ద కష్టం వచ్చింది. అందుకనే నేనిలా ఉన్నాను. మా తల్లిగారికి ఒక శాపం తగిలింది" అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయారు దుఃఖించి. తర్వాత జనక మహారాజుని గారు కూడా అడుగుతారు. ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా అసలేం జరిగిందనేది ఎవరికీ తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. జనక మహారాజు కూడా ఇంచుమించు మనకి తెలిసిన స్టోరీనే ఇలాగ ఆవిడకి సీతామాతకి చెప్తారు. కానీ సీతామాతకి దాన్ని నమ్మాలనిపించదు. ఆవిడ గొప్ప యోగేశ్వరురాలు. ఆవిడని ఆవిడే స్వయంగా సృష్టించుకుని అధిరోహణ పద్ధతిలో జన్మించిన మహాత్మురాలు. మరి ఆవిడకి తెలుసు. అహల్యామాత ఎంతో నిర్మలమైన, స్వచ్ఛమైన ప్రేమను ప్రసరించడానికి సాధన చేసిన ఒక గొప్ప ఋషి అని. మరి తనని తాను అంత నిర్మలంగా చేసుకొని ప్రేమను ప్రసరించే వైబ్రేషన్‌ని స్ప్రెడ్ చేసే వర్క్‌ని తీసుకున్న అంత గొప్పావిడ ఇలాగ మోసానికి గురవ్వడం, సోఫానికి గురవ్వడం ఏంటి? ఇది కరెక్ట్ అయ్యుండదు అని ఆవిడేం చేస్తారంటే ధ్యానంలో కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఇంద్రలోకానికి వెళ్తారు. వెళ్ళి ఆ ఇంద్రుడి దగ్గర నుంచుంటారు సీతామాత. నుంచుంటే ఆ ఇంద్రుల వారు అడుగుతారు, "చెప్పమ్మా అడుగు ఏం అడగాలనుకుంటున్నావు" అని. అడిగితే, "నువ్వెందుకు ఆ అహల్యమాతని మోసం చేశావు? ఎందుకు వంచన చేశావు?" అని అడిగితే, అప్పుడు ఇంద్రుల వారు చెప్తారు సీతామాతకి, "నేను ఏ వంచన చేయలేదు తల్లి. వాళ్ళు ఇంచుమించుగా వాళ్ళ సాధన ద్వారా స్వర్గంలోకి ప్రవేశించే స్థాయికి వచ్చేశారు. మరి స్వర్గంలోకి ప్రవేశించే స్థాయికి వచ్చిన ఋషులు, మునుల్ని పరీక్షించడం నా యొక్క డ్యూటీ. ఎందుకంటే అలా పరీక్షించినప్పుడే వాళ్ళకి కఠినమైన పరీక్షలిస్తారనమాట. ఇప్పుడు చూడండి అనసూయ మాత దగ్గరికి త్రిమూర్తులొచ్చారు. త్రిమూర్తులొచ్చి అనసూయ మాత దగ్గరికి ఎలాంటి పరీక్ష పెట్టారంటే, భోజనం పెట్టాలి గానీ నగ్నంగా పెట్టాలి అని చెప్పి పరీక్ష పెట్టారు. అప్పుడు ఆవిడ తపోశక్తితో ముగ్గురిని చంటి పిల్లలుగా మార్చేసి ఆవిడ చనుబాలిచ్చింది. మరి అలాంటి కఠిన పరీక్షలు ఎదురైనప్పుడే వాళ్ళ యొక్క ఎంత విద్వత్తు, ఎంత జ్ఞానము, ఎంత ఉన్నతం ఉంటే అంత కఠినమైన పరీక్ష ఎదురవుతుంది. మరి దాన్ని నిలబడినప్పుడే అప్పుడు కూడా రాగద్వేషాలు, కామక్రోధాలు లేకుండా నిలబడినప్పుడే అప్పుడే వాళ్ళకి స్వర్గంలోకి ఎంట్రన్స్ అనమాటండి. అంటే హయ్యర్ రియలమ్స్‌లోకి. లేకుంటే ఈ ఏమాత్రం అణుమాత్రంగా ఉన్న, బీజమాత్రంగా ఉన్న కోపము, ద్వేషము, రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా జెలసీలు గాని ఏమన్నా ఉండిపోతే వాళ్ళు సెలెస్టియల్ వరల్డ్‌లో నిలవలేరు. ఆ సెలెస్టియల్ వరల్డ్ చాలా ప్యూర్ అనమాటండి. అక్కడి నుంచి సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిన్నపాటి దాన్ని అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళినా అక్కడ డిస్టర్బెన్స్ చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందనమాట. చూడండి ఒక తెల్లని కాగితం మీద ఒక చిన్న ఒక డాట్ పడినా సరే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలాగా. అందువల్ల వాళ్ళు ప్రవేశానికి, ముక్త స్థితికి అర్హత ఉందా లేదా అని పరీక్షించడం కోసం నేను వెళ్ళాను. మరి నేను అలాగే ఆయన భర్త రూపం తీసుకొని గౌతమ మహర్షిలాగా వెళ్ళడం జరిగింది. కానీ నేను వెళ్ళినప్పుడు వెంటనే అహల్యమాత గుర్తించారు. "ఇంద్ర ఎందుకని నా భర్త రూపంలో వచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, "నేను పరీక్షించడానికొచ్చాను తల్లి. నువ్వు ఆ పరీక్షలో జయించావు. ఇక సెలవు. నువ్వు ఉత్తీర్ణురాలయ్యావు" అని చెప్పి ఆవిడకి నమస్కారం పెట్టి ఇంద్రుడు బయటకొచ్చేస్తుంటే, అప్పటికి ఆ రూపంలోనే ఉన్నాడు ఆయన. ఆయన్ని చూసి ఈయనకి క్రోధం పెరిగిపోయింది. నా రూపంలో నేను లేనప్పుడు మా ఇంటికొస్తాడా అని చెప్పేసి, ఆ క్రోధంలో విపరీతమైన కోపమొచ్చేసిందాయనకి. గౌతమ మహర్షికి. వచ్చేసి ఆ కోపంలో ఆయన ఇంద్రుడిని శపించబోయారు. ఇంద్రుడిని శపించబోతుంటే, ఆ శాపానికి అడ్డుగా మన అహల్యమాత వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాతకి తెలుసు, ఆ క్రోధంలో ఉన్నారు. ఆయన ఆలోచించట్లేదు. ఇంద్రుడికి గనక శాపం తగిలినట్టయితే, అప్పుడేమవుతుందంటే సృష్టిలో చాలా కార్యాలు ఆగిపోతాయి. ఇంద్రుడికి ఎన్నో డ్యూటీస్ ఉన్నాయి. యూనివర్స్ సరిగ్గా నడిపించడానికి. ఇంద్రుడు శాపానికెళ్ళిపోతే యూనివర్స్‌లో ఉన్న అన్ని డ్యూటీలు ఆగిపోయి వాటన్నిటికి ఎంతో అడ్డంకి, నష్టం కలుగుతుంది. మొత్తం ఆహ్, బ్యాలెన్స్ అంతా అస్తవ్యస్తమైపోతుంది. అది జరగడం ఆవిడకిష్టం లేక, ఆ శాపానికి ఆపి ఈవిడ అడ్డు వెళ్తుంది. అడ్డు వెళ్ళినప్పుడు ఆ శాపం ఈవిడ మీద పడుతుంది. మరి పడినప్పుడు ఇంద్రుల వారు చెప్తారు, "నువ్వు ఈ శాపం స్వీకరించక్కర్లేదు తల్లి. నువ్వు నీ పరీక్ష పాస్ అయిపోయావు. మీ హస్బెండ్ ఫెయిల్ అయ్యాడు. ఆయనకింకా క్రోధం ఉండిపోయింది. ఆయన క్రోధంలో శాపమిచ్చాడు. కానీ నువ్వు నన్ను గుర్తించావు. నీవు కానీ గుర్తించావు గానీ నీకు కోపం రాలేదు.
ఆయన ఇంద్రుడుగా నన్ను గుర్తించాడు. కానీ కోపం వచ్చింది. మరి ఆయన ఇంకా పరీక్ష పాస్ అవ్వలేదు. నువ్వు నాతో వచ్చేయొచ్చు దివ్యలోకాలకు. లేదా ఇక్కడే ఉండి ఆ శాపాన్ని అనుభవిస్తూ నీ భర్త కోసం ఎదురు చూడడమా? ఏది నీకు అని అడిగినప్పుడు అహల్యమాత అపారమైన ప్రేమతో ఆవిడ ప్రేమ మూర్తి. ఆ భర్తన్నా కూడా ఎంతో ప్రేమ ఆవిడకి. ఆ ఔట్ ఆఫ్ లవ్ అతని కోపాన్ని పూర్తిగా తపస్సు చేసి సాధన చేసుకుని ఆయన కోపాన్ని జయించే వరకు నేనిక్కడే ఈ రాయి రూపంలో ఉంటాను. ఈ శాపాన్ని అనుభవిస్తాను. రాయి అంటే లిటరల్‌గా రాయి అయిపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. రాయిలాగా కదలిక లేకుండా ఉండిపోతారనమాట. ఒక స్టోన్ ఎంత స్టిల్‌గా ఉంటారో అంత స్టిల్‌గా అలా ఉండిపోతారు శరీరంతో. మరి అలాంటి పరిస్థితుల్లో ఆవిడని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సుంటుంది. కానీ గౌతమ్ మహర్షి గారు ఏం చేస్తారంటే ఆయనకి చాలా బాధ వచ్చేసి ఆ బాధతో ఆవిడని అక్కడ వదిలేసి ఆయన తపస్సుకెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆవిడ రాయిలో అయిపోయిందో, ఇక్కడ ఇంద్రుడెళ్ళిపోయాడో, ఇక్కడ ఆయన తపస్సుకెళ్ళిపోయారో, అప్పుడు రకరకాల పుకార్లు సృష్టించి ఆ అహల్యామాత ఇంద్రుడి భర్తని ఇంద్రుడినే భర్త అనుకుని ఆయనతో ఉన్నదని, దానికి కోపమొచ్చి ఆయన ఈవిడ్ని శపించారని రకరకాల కథనాలు ప్రచారంలోకొచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎన్నో సంవత్సరాలు అలా మరి దీనికి విముక్తి ఏంటి అని చెప్పి సీతామాత అడుగుతుందనమాట. అడిగితే త్వరలోనే విముక్తుంది తల్లి. వస్తారు. రాముల వారొస్తారు. వచ్చినప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాటండి. అలా సీతామాత అసలైన సత్యం తెలుసుకోవడం కోసం ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడితో ముఖాముఖి అయ్యి అహల్యమాత అలాగా చేసింది అంటే ఆవిడ నమ్మరనమాట. మనకి చూడండి రాములు వారు సీతమ్మని అగ్ని ప్రవేశం చేయమని అడుగుతారా? అసలు నమ్మే విషయమేనా అది? అలాగే రాముల వారు సీతమ్మని అడవులకి పంపుతారా? చాకలవాడి మాట విని. ఇవన్నీ నమ్మశక్యంగా లేవు కదూ! నమ్మశక్యంగా లేవు. రాముల వారి క్యారెక్టర్‌ది కాదు. మహా ఉత్తముల్లో కల్లా ఉత్తమమైన వాడు రాముల వారు. ఆయన ప్రేమ స్వరూపము. ఆయన అలా చేశారు అని రాసారంటే ఏదో తప్పు జరిగింది. ఎవరో మార్చేశారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ పురాణాలని. మరి అసలైన సత్యాలన్నీ కూడా సీతాయనంలో ఇవ్వబడ్డాయి. సీతాయనం చదివితే రాముల వారి మీద ఆ ప్రేమ మరింత పెరిగిపోతుంది. మరి అలాగే అహల్యమాత కూడా ఆ ప్రేమైక స్వరూపం అనమాటండి. మరి రాముల వారొచ్చినప్పుడు మరి ఏం చేస్తారంటే, అహల్యమాతని చూసి ఆవిడ దగ్గర అలా కూర్చుంటారు. కూర్చుంటే ఆయనకి ఎంతో అఖండమైన ప్రేమ ఫ్రీజ్ అయిపోయింది. ప్రవహించకుండా ఆగిపోయింది ఆవిడ దగ్గర. ఎందుకంటే ఆవిడ రాక్ రూపంలో ఉండడం వల్ల. అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఆ అహల్యమాత పాదాలని స్పృశిస్తారు. ఎప్పుడైతే అహల్యమాత పాదాల్ని స్పృశిస్తారో, ఆవిడ స్ట్రక్ అయిపోయిన ఏదైతే హార్ట్ స్ట్రక్ అయిపోయిందో, ఆవిడ ఆ రూపంలో ఉండడం వల్ల గిల్ట్‌లోంచి బయటికి రాలేకుండా ఆయన స్ట్రక్ అయిపోతారు. ఆయన గిల్ట్‌లోంచి బయటకి రాలేకపోవడం వల్ల ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఈవిడ స్ట్రక్ అయిపోతారు. ఈ ఇద్దరు ఇలాగా స్ట్రక్ అయిపోయిన స్థితిలోంచి రాములు వారొచ్చి, మరి ఆవిడ హృదయంలో అపారమైన ప్రేమ, ఆవిడ స్వరూపంలో అపారమైన ప్రేమ అలా ఫ్రీజ్ అయిపోయి ఉండడం చూసి, ఆవిడ పాదాలను తాకి మాతా అని చెప్పేసి దండం పెడతారు. అలా పెట్టగానే ఆవిడ హృదయం ఆ రాముల వారిని చూడగానే ఓపెన్ అయిపోయి, ఆ శిల రూపంలోంచి బయటకొచ్చేస్తారు. ఆ శిల రూపంలోంచి ఆవిడ బయటికి రావడంతో ఈయన మొత్తం ఆ గిల్ట్‌లోంచి బయటికి రావడం, ఇద్దరి యొక్క మోక్షము ఒక్కసారే జరుగుతుందనమాట. మరి ఆ భర్త మీదున్న అపారమైన ప్రేమతో, అలాగే సృష్టికంతటికీ ప్రేమను పంచే ఆవిడ డ్యూటీ అది. ఈ సృష్టి అంతటికి కూడా ఆ లవ్ వైబ్రేషన్‌ని సెండ్ చేస్తూ ఉండడం. దాన్ని సర్వైవ్ చేస్తూ ఉండడం. మరి ఆ సృష్టికంతటికి ప్రేమను పంచే ఆవిడ సృష్టి ఆగిపోతుంటే, అది అస్తవ్యస్తం అవుతుంటే చూడలేదు. ఆ ప్రేమ సృష్టి మీద ఉన్న ప్రేమ వల్ల, భర్త మీద ఉన్న ప్రేమ వల్ల ఇంద్రుడికి తగిలే శాపాన్ని ఆవిడ స్వీకరించి, మరి అలాగే ఆ భర్త కోసం ఆ రాతి రూపంలో అలా ఉండి ఎదురు చూస్తూ, ఆవిడ ఆ భర్తకి కూడా విమోచనం కలిగేలాగా ఆవిడ ఎదురు చూసి హెల్ప్ చేసి ఇద్దరూ కలిసి ఆ దివ్యలోకాలకి ప్రయాణించడం జరిగింది. అది అహల్యామాత అసలైన కథ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో సీతామాత, అహల్యామాత గురించి ఆవిడ ఔన్నత్యం గురించి వివరిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. మరక్కడ ఇంద్రుడు పరీక్షించడానికొచ్చాడు. ఈయనేమో శపించారు. అందులో అహల్యామాత దోషం ఏమీ ఉండదు. మరి రాములు వారు మరి వాళ్ళిద్దరి తరపున కూడా ఆవిడకి పురుష జాతి తరపున ఆవిడకి చక్కగా అమ్మా అని ఆ పాదాలను తాకి
ఆవిడకి జరిగిన ఏదైతే అన్యాయం ఉందో దాన్నంతటిని కూడా సరిచేసేసారు. ఆ సరిచేసేసి ఆవిడ హృదయాన్ని తెరుచుకునేలాగా ఒక పుత్రుడి స్థానంలో ఉండి చూడండి ఒక తల్లికి ఎవరితో అంటే ఒక పుత్రుడు గాని, పుత్రిక గాని వాళ్ళొచ్చి ఎంత స్ట్రక్ అయిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళొచ్చి కలిపితే ప్రేమతో వాళ్ళ హృదయం కరిగిపోతుంది కదా! అహల్యమాత దగ్గరికి ఎవ్వరు ఎళ్ళేవారు కాదనమాట. ఆ చుట్టుపక్కల ఆశ్రమం అంతా పాడైపోయింది. ఆవిడ శాపగ్రస్తురాలు. ఆవిడ దగ్గరికెళ్తే మనకు కూడా శాపం తగిలేస్తుంది అనుకుని, ఎన్నో సంవత్సరాల పాటు ఆ చుట్టుపక్కలకి అసలు మానవ సంచారం లేకుండా అయిపోయింది. అలాంటి చోట్లోకి రాములు వారు ఎంతో అపారమైన ప్రేమతో వెళ్తారనమాటండి. ఆవిడని చూసి ఎంత ప్రేమ పొంగుతుందో ఆయనకి, రాముల వారికి. ఆ ప్రేమతో ఆవిడని తాకి, ఆవిడని కూడా విముక్తి చేస్తారనమాట. రాముల వారి వర్కే అది. అందరి హృదయాల్లో ఫ్రీజ్ అయిపోయిన హృదయాల్ని ఓపెన్ చేసి, ఆ ప్రేమ అనుభూతిని కలిగించడమే రాముల వారు, సీతమ్మ యొక్క ఆ జన్మ కారణం అనమాటండి. సీతారాములంటేనే ప్రేమ. మరి అది అహల్యామాత నిజమైన కథ మై డియర్ ఫ్రెండ్స్. ఆవిడ ఎంతో ఉత్తమురాలు. ఆ ప్రపంచాన్ని కాపాడారు. ప్రేమైక స్వరూపిణి. అంటే గొప్ప యోగిని. మరి ఆవిడ స్టోరీని ఇలాంటి కల్లబొల్లి వాటితో రకరకాలుగా మార్చేయడం జరిగింది. ఈవెన్ ఆ రోజుల్లోనే ఎవరికీ తెలీదంటే ఇంక ఈ రోజుల్లో ఎవరికి తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ సీతామాత స్వయంగా వెళ్లి ఇంద్రుడి దగ్గరికెళ్లి తెలుసుకున్న సత్యాన్ని, తన పిల్లలకి కథగా చెప్పిన ఈ సత్యాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలని నాకనిపించింది. సో, ఎప్పుడైనా సరే అహల్యమాత స్టోరీని మీరు మీ పిల్లలకి గాని, ఎవరికైనా చెప్పాల్సొస్తే ఈ నిజమైన స్టోరీని చెప్పడానికి ప్రయత్నించండి. మరి రేపటి రోజు మరొక మహాగురువుతో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.